3వ అధ్యాయము 16వ వచనం వెచ్చగానైనను చల్లగానైనను ఉండక తొలివెత్తనగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉద్దేశించుచున్నాను ప్రార్థన చేస్తుంది. మా మహాపరిషద తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, ఇంతవరకు మీ బిడ్డలు పాటలు పాడడానికి మీ బిడ్డలు మీరు స్థుతించడానికి ఇచ్చిన గొప్ప సమయము ధన్యతను పెట్టిన వందనాలు. దేవాలయంలో నాది ఆదివారము పరిశుద్ధ పునరుత్థాన దినము జన్మదినంలో నీ సన్నిధిని రప్పించి నీ శరీరము నీ రక్తములను భుజించడానికి, నీ శరీరము నీ రక్తమును పానము చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నాతో మాట్లాడండి, ఈ కార్యం జరిగించండి, హెచ్చరించండి. మీరు హెచ్చరిస్తుండగా మా హృదయంలో లోతైన పశ్చాత్తాపమును మీరు కలిగించమని మీరు మౌనకుందకు సహాయం చేయమని నమ్మలు మళ్ళీ తెచ్చుకుని దయపాలించు. ఇంత గొప్ప కార్యమును జరిగించడానికి కావలసిన యోగ్యతను దాసులైన నాకు చేయండి. పరిశుద్ధతను యోగ్యతను అనుగ్రహింప చేయమని మీరే కార్యం జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, పౌలు భక్తుడు అపోస్తలుల కార్యములలో రక్షణను పొందుకోవలసిన వాడు, పొందినటువంటి వాడు ఏ విధమైన స్థితిగతులను కలిగి ఉండాలో మనకు చెబుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 38వ వచనములో చూడండి. దేవుని మాటలు విన్న తరువాత దేవుని పొందుకోవాలి అని కోరుకున్న తరువాత చేయవలసిన సంగతి ఏమిటో మనకు పౌరు భక్తులు చెబుతూ ఉన్నారు. మీరు మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతుంది. పరిశుద్ధాత్మను వరము పొందుతుంది. తర్వాత ఈ వాగ్దానమును నీకుని పిల్లలకు దూరస్తులందరికీ అనగా పదివేలు మన దేవుడు తనకు పిలిచిన వారికి అందరికీ చెందుని వారితో చెప్పారు. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుదని వారిని హెచ్చరించును. కార్యక్రమ వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆదరణ నుంచి 3,000 మంది చేర్చబడ్డారు. పేతురు పెంతెకోస్తు పండగ దినాన మేడగదిలో ప్రార్థన జరిగినప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, అభిషేకం వచ్చినప్పుడు త్వరగా లేచి నిలబడి వాక్యం చెప్పుకున్నప్పుడు ప్రజలందరూ వారి హృదయాల్లో నొచ్చుకున్నారంట. 37 వచ్చిన ఇంతవరకు స్వార్థ ప్రకటించారు. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా
చూపించాను, ఇది ఇస్రాయేలు వంశం అంటే ఎదురుగా తెలుసుకున్నవాడిని చెప్పాను అని చెప్పిన తర్వాత వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని నేనేం చేయాలి అన్నా. అప్పుడు మీరు మారమనుష్య పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. చాలా మంది బాప్తిస్మము మీద చాలా డౌట్లు. ఎవరి నామములో ఇవ్వాలి, ఏ నామములో ఇవ్వాలి, చక్కగా రాసిచ్చాడు. యేసుక్రీస్తు నామములో అని పేతురు గ్రహించాడు. అందుకే మనం బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నాము అని దైవజనుడిగా నేను బాప్తిస్మం ఇచ్చాను. ముంచడము, చిలకడము ఇవన్నీ తర్వాత సింహనాదం అనే గ్రంథం చూస్తే వాట్ ఈజ్ రైట్ అనేది మనకు అర్థమవుతుంది. మొదటిగా పేతురు మీరు మారు మనస్సు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందమన్నాడు. బాప్తిజం ఎందుకంటే యేసు నమ్ముతుంటే చాలదా? యేసు నమ్ముతుంటే చాలదా? దేవుడిని నమ్మం చాలదండి. వస్తాము, చర్చిలో కూర్చుంటాము, మీరు వాక్యం చెప్తే మాకు తోచిన కానుక వేస్తాము, మీకు కావాల్సిన సభలు ఏదో చేసి వెళ్తాం. బాప్తిజం ఎందుకు? ఇది ఒక పెద్ద గంగలో మునిగితే పాపాలు పోయేటట్లుగా మరి బాప్తిజం మునిగితే మా పాపాలు పోతాయని అంటారు. ఎందుకు? అవసరం లేదు. మేము లోకానికి వేరే ఉన్నాం కనుక లోకస్తులు చేసినట్లు మేము గంగలో మునగం అన్నారు. ఇది అతి పరిశుద్ధతకు ఇది అతి ఎక్కువ అయిపోయింది. రైలు చాలా మంది లోకస్తులు లోకస్తులు ఏం చేస్తున్నారు? వారు గంగలో మునిగితే పాపాలు పోతాయండి, మనమే గంగలో మునిగితే పాపాలు పోతాయని అనుకోవడం లోకస్తులు ఆచారం చేసినట్లు కదా. కాబట్టి మనం అలా చేయడానికి వీలు. మనం ఏదో సంథింగ్ డిఫరెంట్ చేద్దాం. ఏం చేద్దాం? చిలకరించుకుందాం అని చెప్పి అదొక సిద్ధాంతం తయారైంది. అడుగు తెలియదు, చదువు ఎక్కువ. బాప్తిజం ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తము అన్నారు. పాపాలు పోవాలి అంటే నువ్వు నమ్మవు. ఆ నమ్మిన అది ఆ నమ్మకం కార్యరూపం దాల్చాలి అంటే బాప్తిజం అనేది తీసుకోవాలి. మరి అదే కదా నువ్వు అంటున్నావు. మరి నీకు ఎందుకు వద్దు? వాళ్ళు అదే చేస్తున్నారు, మనం ఇదే చేస్తున్నాం, మన తేడా ఏంటి? తెలంగాణలో ఎక్కడ మధ్యన వచ్చింది కదా బతుకమ్మ పండుగలాగా, మరియమ్మ పండుగలోనే ఘటాలు పెట్టుకుని తిరిగి ఇలాగ అంత లోపల ప్రకారంగా చేసుకుంటే మనం ఏది వేరైనట్లండి. కాబట్టి మనం బాప్తిజం అనేది కరెక్ట్ కాదు. ఏదో దేవుడు పొరపాటున రాయించేశాడేమో. అతి తెలియదు, అధిక చదువు అయిపోయినట్టు మనం మాట్లాడతాం. బాప్తిజము అన్నది ఎవరు ముంచి తీసేయడం కాదు. బురుక్కుమని మునిగి 3 సార్లు మునిగిలేదు, మన దగ్గర 3 సార్లు కూడా మునగలేదు, ఒకే మునక. బాప్తిజము అనుకున్న ఆ ముంచడం అనే కార్యములో 3 సాదృశ్యాలు కనబడాల. చావడము, పాతి పెట్టబడము మరియు పునరుత్థానం. లోకానికి, పాపానికి, పాత బ్రతుకుకి నువ్వు చచ్చిపోయి పాతి పెట్టబడాలి, తిరిగి నూతన జీవనతో పునరుత్థానుడిగా నువ్వు లేవాలి. హల్లెలూయా. ఈ 3 కార్యక్రమాలు ఏ ప్రక్రియలో జరుగుతాయో ఆ ప్రక్రియ ప్రకారం మనం బాప్తిజం అవ్వచ్చు. చిలకరింపులో ఆ 3 కనబడవు. జెండా వెళ్ళడంలో ఆ 3 కనబడవు. ఆ జెండా పేరు నాకు తెలియదు, కానీ ఉందంట అట్ట.
మనకు తెలిసింది ముంచడము చిలకరించాలి. ముంచడం భారతదేశం సిద్ధాంతపరంగా కరెక్ట్. చిలకరించడం అనేది లేఖనపరంగా తప్పు. అది ఎవరు చేసిన తప్పు. రోమన్ కిత్తలు చేసినా, ఇంకా లోకరన్ వారు చేసినా, ఎవరు చేసినా తప్పు. మనం చేసినా తప్పు. ముంచడమే కరెక్ట్. ఈ 3 సాదృశ్యాలు కనబడడానికి మాత్రమే మనము బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ప్రతి వారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. కథలో అందరికీ ఆగిపోలేదు. మారు మనస్సు అనేసరికల్లా ఇంకా మనకు క్లారిటీ ఇవ్వడానికి పౌలు ఏం చేశాడంటే, భద్రప్రయం చేశాడంటే, 40వ వచనంలో మూర్ఖులకు ఈ తరమునకు ఇది చాలా కష్టమైనటువంటి పని. ఏమండి, మనం రక్షణ పొందడానికి మారు మనస్సు చాలు, రక్షణ పొందేశాం. కానీ ఇంకొక భయంకరమైనటువంటి కష్టతరమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు పేతురు. మూర్ఖులని తరము వారికి వేరే రక్షణ పొందండి అని. మూర్ఖులకు ఈ తరము వారికి వేరవడం. ఏమండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. నేను ఎక్కడ చెప్పాను? పోరాటం కోసం మనతో పోరాడాలి, మనుషులతో పోరాడాలి, దేవునితో పోరాడాలి. ఎక్కడ చెప్పాను ఈ మెసేజ్? మొన్న శుక్రవారం చెప్పాను. మనుషులతో పోరాటము అన్నాను కదా. ఆ మెసేజ్ ఉన్నది ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. మూర్ఖులకి తరము వారికి వేరే అన్నాను కదా. ఆ పాయింట్ ఇక్కడ వర్తిస్తుంది. మనకు పోరాటము మారు మనసు, మూర్ఖులకి తరము వారికి అన్నప్పుడు ఏమండి, లోకస్తులు మిగిలిన వారితో నీకున్న పోరాటం. నీకు రక్షణ కలగడానికి ఈ 2 పోరాటాలను తప్పకుండా చేయాలి. అన్నిటినీ గెలవడం చాలా సులభం. మనమే గెలవాలి. ఇంద్రియ నిగ్రహము అని బైబిల్ ఉంది, దయచేసి చూడండి. పౌలు భక్తుడు రాసినటువంటి తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం. చదువు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చిన కానీ, ఇంద్రియ నిగ్రహం అంటే స్వస్థ బుద్ధి. ఇంద్రియ నిగ్రహం అంటే స్వస్థ బుద్ధి అంటే చెప్పండి. స్వస్థ బుద్ధి అంటే చెప్పండి. ఆరోగ్యకరమైన బుద్ధి. మనిషి కొన్నిటిని నియంత్రించగలడు, కొన్నింటిని నియంత్రించలేడు. ఆ నియంత్రించకపోవడములో వెనకున్న రహస్యం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 2 రకముల ఇంద్రియాలు ఉన్నాయి మనకి కదా. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. కర్మేంద్రియాలు ఎన్ని? అది 5. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అని అంటారు.
నేను దీని మీద అనుకున్నాను, జ్ఞానేంద్రియాలంటే కనబడుతున్నాయి 1, 2, 3, 4, 5 అని. మిగిలినవన్నీ కూడాను కర్మేంద్రియాల కిందే వస్తాయి కదా, బోలుడని అనొచ్చు కదా. 5 ఎందుకు అన్నాడు అని అంటే, పంచ కర్మేంద్రియ వ్యవస్థ అనేది మన శరీరంలో ఉన్నది. కేంద్రీయ వ్యవస్థ లేదా నాడీ వ్యవస్థ, దానిలో కొన్ని అవయవాలు. అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దానిలో కొన్ని అవయవాలు. జీర్ణ వ్యవస్థ, దానిలో కొన్ని అవయవాలు. శ్వాస వ్యవస్థ, దానిలో కొన్ని అవయవాలు. రక్త ప్రసరణ వ్యవస్థ, దానిలో కొన్ని అవయవాలు. ఇలాగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఇది ఎవరు చెప్పలేదు, దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అధ్యయనం చేయగా దేవుడు నాకు చెప్పిన విషయాలు. 5 కర్మేంద్రియాలు ఏంటి? పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అంటే కనబడుతున్నాయి. జ్ఞానేంద్రియాలు ఏంటి చెప్పండి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, ఇక్కడ 4 ఉన్నాయి. తర్వాత చర్మం. ఇలాగా 5 కనబడుతున్నాయి. కర్మేంద్రియాలు అంటే పని చేసే అవయవాలు బోలెడన్ని ఉన్నాయి. మళ్ళీ 5 అన్నాడు ఎందుకంటే, ఇదిగో ఈ వ్యవస్థలలో ఉన్నటువంటి ప్రతి చిన్న అవయవము నుండి పెద్ద అవయవం వరకు వాటిని అవయవ వ్యవస్థలో ఉన్న అవయవాలు కింద తీసుకొని ఉన్నాయి కనుక, అలాగా పంచ వ్యవస్థలు ఉన్నాయి కనుక 5 కరెక్ట్ లెక్క సరిపోతుంది. దేవుడు మహాజ్ఞాని, హల్లెలూయా. అవన్నీ మొత్తం బ్యాలెన్స్గా చేశాడు. అందులో ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అన్నాడు. ఇచ్చాడు, ఆ ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాను అని అన్నాడు. ఇస్తూనే కిందన్నాడు, పిరికి తలము కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదన్నాడు. అంటే నిగ్రహము లేనివాడు భయస్థుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మందేశుని ధైర్యవంతుడు అంటామా, భయస్థుడు అంటామా? వాడు అనుకుంటాడు నేను ధైర్యం కోసం తాగుతున్నానని. వాడు తాగినందుకు వాడు భయస్థుడైనాడు. తెలుసా మీకు? ఇంద్రియ నిగ్రహము లేని వాడు భయస్థుడు. అదే చెబుతుంది లేఖనం. అందున ఏమన్నాడండి? మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చును గాని. ఇప్పుడు తిరిగి ఎందుకు వచ్చింది అంటే, ఎవనికైతే ఇంద్రియ నిగ్రహము లేదో వాడు పిరికివాడు. అన్కంట్రోల్డ్. నా ఆధీనం లేదండి, ఎందుకు ఇలా చేస్తున్నాను? దేవుడు ఇచ్చాడు అన్న రహస్యం తెలియనంత వరకు నువ్వు ఆ శక్తిని పొందుకోలేకపోయావు. కానీ లేఖనం సెలవిస్తుంది, ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. అంతేనా? ఏమన్నాడు? ఇచ్చాను, ఆత్మనే ఇచ్చాను. మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చేశాడు. నువ్వు ఇవ్వలేదు అనుకుంటున్నావు కాబట్టే, నాకు అది లేదు అనుకుంటున్నావు కాబట్టే ఇంకా అన్కంట్రోల్డ్ అయిపోతున్నావు. కొన్నిసార్లు ఏం మాట్లాడతామో తెలియదు, కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. కోపంలో చాలాసార్లు కొంతమంది కోపం వస్తే అన్ని ఇసురు కొడుతుంటారు. సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఇసురు కొడతారు, వస్తువులు ఉంటే వస్తువులు ఇసురు కొడతారు, ఏది లేకపోతే పెళ్ళని కొడతారు. అవునా? అన్కంట్రోల్డ్ కోపము ఎలా తయారవుతుందంటే భయంకరంగా ప్రవర్తిస్తుంది. మాట జారిపోతుంటారు, వినిపించుకోరు, వినరు, ఊరికి నమ్ముతుంటారు. నేను చాలా తగులు పరిష్కరించేటప్పుడు
అమ్మగారు మీ తగులు చెప్పండి అన్నప్పుడు తగు పెట్టేటట్లు ఉండాలి. వాళ్ళు మాటలు పెట్టేటట్లుగా వారి ఆవేదనంతా పెట్టేటట్లు ఉండాలి. మాకు ఈ అన్యాయం జరిగిందని నా అయ్య. కానీ అక్కడ వాళ్ళు మానసికంగా అన్కంట్రోల్డ్ అయిపోయి దెబ్బలాడుతున్నారా, నీ బలం నా బలం, ముందు తర్వాత న్యాయం అన్యాయం తగ్గు తర్వాత రాను అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అని అర్థం ఏంటో తెలుసా, వాడు అన్కంట్రోల్డ్ అయిపోతుంది. క్రైస్తవులు కూడా అనుకో నేను చెప్పగలుగుతాను, వీడు ఇంద్రియ నిగ్రహము కలిగిన దేవుడు ఇచ్చిన ఆత్మ ఉన్నదన్న విషయం వీడు మర్చిపోయాడు. మనకి ఈనాటి పౌలు లెక్క మనకు తెలియాలి. మీరు చాలా డిబేట్లు చూడాలి, ఎప్పుడు కూడా ఆయన అస్సలు కోపం కానీ ముందుకెళ్ళి ఎగరడం కానీ ఏం చేయదు. ప్రశాంతంగా కూర్చొని చక్కగా టీ తాక్కుని వారు అడిగే ప్రశ్నలు చాలా ఈజీగా సమాధానం చెప్తుంది. ఎందుకంటే హీ నోస్ వాట్ హీ హ్యాడ్. ఆయనకు తెలుసు అది ఏం కలిగి ఉన్నాడు. నేను ఇంద్రియ నిగ్రహంలో కలిగిన ఆత్మను కలిగి ఉన్నాను, దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. ఎంతటి సాధన వచ్చినా సరే భక్తుల్ని కదల్చలేదు. భక్తుల్ని కదల్చలేదండి. భక్తులు ఏమార్చలేదు. కాబట్టి వాడు ఎంత బురదలో ఉన్నా సరే నీటి తామరాకులాగా, నీటి బొట్టు తామరాకు మీద ఎలా ఉంటుందో, బురదలో తామరాకు మీద ఎంత అందంగా ఉంటుందో ఏమండి, అంత పరిశుద్ధంగా ఉండగలుగుతాం. ఈ రాశి తెలిసిన ఏం మాట్లాడుతున్నా, కొంతమంది విగ్రహం ఉండదు, తిండిగా కొంతమంది విగ్రహం ఉంది. ఏం తినేస్తున్నారు, ఎంత తినేస్తున్నారు, తినకుండా తినేస్తుంటారు. ఏమండి అలాగా రమ్మవుతుంటుంది. ఏమండి విషయం కర్ణం 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 కర్ణంలో ఆడుతుంది. మన అభ్యసనాలు చెప్పారు కదా, అన్నిటికీ కంట్రోల్ చేయాలని భూమి మీద కంట్రోల్ చేయాలి. నోటిని కంట్రోల్ అయింది, అన్ని కంట్రోల్ అయిపోతాయి. తిండి మీద పట్టు వచ్చింది అనుకో, ఏది తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలని పట్టు వచ్చింది అనుకో, నీకన్నా ఆటోమేటిక్ కంట్రోల్ వస్తుంది. శరీరాన్ని నలగొట్టుకునేటటువంటి తత్వం నీకుంటే అన్ని నీ కంట్రోల్ వచ్చేస్తాయి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నీకు విగ్రహం లేదనుకోండి, ఇంద్రియ విగ్రహం కావాలంటే ఇంద్రియాలను నలగొట్టాలి. ఉపవాసంతో నలగొట్టాలి, జాగారంతో నలగొట్టాల, ఆకలి భక్తులతో నలగొట్టాల. అవమానాలతో దేవుడే కలుగు చేసుకుంటే వీడు లొంగట్లేదు. మనం ఎందుకంటే బాగా ఐఫైగా ఫీల్ అవుతాం, మనకు అన్ని అనుకూలంగా నా ఎంత లేదు అని అంటాం. గర్వం, ఆరోగ్యం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా అన్ని అనుకున్నాం. నా ఎంత బయటకు అడిగితే లోపల నాకు అన్నీ ఉన్నాయి, నేనేం భయపడిన అవసరం లేదు. ఒకరికి మీరు తల ఉంచని అవసరం లేదు, ఒకరికి మీరు తల దించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి తల దించినా దించకపోయినా దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థకు మాత్రం నువ్వు తల దించాలి. హల్లెలూయా. ఆ స్థితిని రానప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడికి ఇష్టం అయితే నిన్ను అన్ని రకాలుగా ఉంచుతాడు, అన్ని రకాలుగా ఉంచుతాడు. జీరో పొజిషన్ వచ్చేస్తాడు. నువ్వు దేవుడి బట్టి గర్వంగా ఫీల్ అవుతావో దాన్ని నీ నుండి తీసేస్తాడు. ఇదిలో నువ్వు గర్వపడుతున్నావా, ఇది తీసేస్తాడు. ఇదంతా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, దాన్ని నేను తీసేస్తాను. ఇలాగా దేవుడు పనికి పొందుకుంటాడు. ఆయన పొందుకునే ముందు మనమే సెటరేట్ అయిపోయి ఉపవాసాలు, జాగరణలు చేసి దేవునితో సన్నిహితులు ఉన్నాయి. మన ఇంద్రియాలను దేవుడిచ్చిన ఆత్మను బట్టి నిగ్రహపరుచుకున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూడకూడని దృశ్యాలను చూడటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం.
వినకూడని వినడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, మాట్లాడకూడదు మాట్లాడడం. కొన్ని మాట్లాడకూడదండి. మాట్లాడకూడదంటే బూతులే కాదు, కాని మాటలు పలకకూడదు అన్నాడు బైబిల్. బూతుల మాటలు రాకపోవచ్చు, కానీ లేని మాటలను పుట్టించడం, కాని మాటలను పలకడం, ఏమండి వారి మధ్య వీరి మధ్య చిచ్చులు పెట్టడం, ఇవన్నీ మాట ద్వారా జరుగుతున్నాయి. కనుక ఆ మాటను కూడా పొదుపు చేసుకోవాలి. ధనాన్ని పొదుపు చేసుకుంటే భవిష్యత్తు మీద ఉపయోగపడుతుంది. మాటను కూడా పొదుపుగా వాడుకుంటే అది విధాలు ఉపయోగపడుతుంది. మీకున్నటువంటి మాటని చాలా పొదుపుగా వాడుకోవాలి. వాడుతుంటారు, ఎవరైనా వాడుతూనే ఉంటారు. ఏముండదు. నేను చిన్నప్పుడు ఆ మాస్టర్లు వాళ్ళు ఉన్నప్పుడే చదువుతుంది, లేనప్పుడు క్లాస్ రూమ్ అంతా గడగడ సౌండ్. ఏం మాట్లాడుతున్నారు అంటే ఏమీ ఉండదు. మళ్ళీ సార్ వచ్చి, సరే నేను 10 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, మీరు మాట్లాడుకుంటే మనం మాట్లాడు. అదే టైం ఇస్తున్నారు మాట్లాడుకోవాలి. సరే ఇది క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అంటే నేస్తున్న బయట మళ్ళీ సౌండ్ వస్తుంది. ఏం మాట్లాడుతూ తెలియదు. అలాంటి కుల్లకాయ మనస్సులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు లేఖనం. పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు. ముసలందరూ అలా చేసుకుంటారని వచ్చిందో ఏంటో మరి ఆ సామెత. ముసలందరూ అలా ముచ్చట్లు వేసుకుంటారేమో మరి నాకు తెలియదు. అధ్యయనం చేయాలి. ముసలమ్మ ముచ్చట్లనే పదవి ఎందుకు వచ్చింది అలా మాట్లాడుతున్నాను అంటే నోటిని కంట్రోల్ చేసుకోలేదు, నాలుగుని కంట్రోల్ చేసుకోలేదు. వెళ్ళకూడని స్థలాలకు కాళ్ళు వెళ్ళడం, చేయకూడని పనులు చేతులు చేయడం. మనకు దేవుడిచ్చిన అవయవ వ్యవస్థ దేవుని కొరకు, దేవుని లేఖనాల పరిశోధన కొరకు, దేవుని చిత్తాన్ని ఎరుగుట కొరకు, దేవుని ప్రేమను తెలుసుకున్న కొరకు మనకు దేవుడి ఈ ఇంద్రియ వ్యవస్థనిచ్చాడు. ఇంద్రియ వ్యవస్థను అందుకు ఇచ్చాడు దేవుడు. దేవుని చిత్తము నెరవేర్చడానికే ఇంద్రియ వ్యవస్థ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు ఈ ఇంద్రియ వ్యవస్థతో నువ్వు చేస్తే చాలా జాగ్రత్తగా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త. అసలు మీరు ఏ మూలవాక్యం ఎత్తుకుని ఎట్టెళ్ళిపోయారు? ప్రకటన గ్రంథాన్ని తీసేది చల్లగానైనా వెచ్చగానైనా ఉండదు, కానీ గురించిన స్థితిలో ఉండదు అన్నారు. అవి చెప్పి అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్ళి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అని చెప్పి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని చెప్పి మళ్ళీ బాగానే వచ్చారు పాస్టర్ గారు. అలాగే ఇవన్నీ చెప్పి అక్కడికి తేడానికి నేను వంద చెప్పాను. అన్నీ ఈజీగా ఉంటాయి. నిండవడం చాలా కష్టం. అదొక పోరాటం, రక్తం కారినంతగా పోరాటం చేయవలసిన పరిస్థితి పరిశుద్ధతకు. ఈ చల్లగానైనా వెచ్చగానైనా ఉండడం అనేది అంత ఈజీ కాదు. లోకంలో కలిసిపోవడం అంటే దాంట్లోనే కలవలేదు. తెలుసా మీరు? మనిషి అన్నవాడు కలవలేదు. నేను చెప్తున్నాను, ఈరోజు నేను స్నానం చేస్తున్నప్పుడు దేవుడు నేను చూడండి, ప్రత్యేక ఈ ఒక్క పాయింట్ కోసం ఇవన్నీ మీరు చెప్పవలసి వస్తుంది.
మనిషి నిజంగా లోకంలో కలిసిపోతే వాడు దేవుడిని అసలు జ్ఞాపకం చేసుకోలేడా? ఏదో ఒక టైంలో వాడిని జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు ఎంత మూర్ఖుడైనా, ఎందుకంటే వాడు భక్తి అనేది ఏదో ఒక మూల ఉంటుంది, ఏదో ఒక మూల ఉంటుంది భక్తి. వాడు ఎంత మూర్ఖుడైనా ఏదో ఒక మూల ఉంటుంది. వాడంత నాస్తికుడైనా వానిలో కూడా భక్తి ఉంటుంది. సైన్స్ అంటున్నాడు కూడా తప్పనిసరి 10,000 1,000 లాక్ అయింది. ఏమన్నా ఇవన్నీ అన్నాను కదా, కంపెనీ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇచ్చిన దేవుడుగా మనం క్షమించ అనవలసిన పరిస్థితి వస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేవుడు లేడు అని ఒకడు అన్నాడు. దేవుడు లేడు, నేనున్నాడు అని నమ్ముతుంది. దేవుడు లేడు అని నువ్వు నమ్మి నీ పనులు తీసుకెళ్తున్నావు. దేవుడు ఉన్నాడని నమ్మి నేను నా పనులు చేసుకుంటాను. నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయాను. నువ్వు ముందు నుంచి దేవుడు లేడు అంటున్నావు కాబట్టి నేను చచ్చిపోయావు, నాకు ప్రమాదం లేదు. నా పాయింట్ అర్థమైందా? దేవుడు అలాగే లేదు కాబట్టి నాకు శబ్దం అయితే నాకు దగ్గర బాగా ఉండదు. నాకు నష్టం లేదు. దేవుడు అన్నట్టుగా ఒకవేళ దేవుడు ఉంటే ఎవరికి నష్టం? నా పాయింట్ అర్థమైందా లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ నేను ఎదురు ఉన్నాను. గణేష్ దేవుడు లేదు లేదు అంటున్నాను. నేనేమో దేవుడు ఉన్నాడు, ఆయన మనం భూమి మీద చేసిన పనులు బట్టి మనకు తీర్పు చేయిస్తున్నారు, ఆయన యేసు ప్రభువు ఉన్నారు అని సకల శాస్త్రాలను చెబుకుని ఆయన నమ్మి రక్షణ పొందుకుంటే మనకు పరలోకం, లేకపోతే నరకం అని నేను చెప్తాను. ఒక భాష సభలేదు, నరకలేదు, దేవుడు లేదు. హ్యాపీగా కొండకాడికి ఆరోగ్యం ముందు నలుగురికి భోజనం చేసి ఎవరు చక్కని భోజనం చేసి మనం అన్ని ప్రాణులు పోయి మనం పోతే ఏది ఉండదు అని అర్థం ఉంటున్నాం. మా ఇద్దరి మధ్య ఈ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మా ఇద్దరము దేవుని సన్నిధి, ఐ మీన్ ఈ లోకాన్ని వదిలేసి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. పైగా దేవుడు లేదు, దేవుడు లేదు. అప్పుడు గణేష్ నాకన్నా చెప్పారా దేవుడు లేదు లేదు. ఇప్పుడు ఏంటి? సరే నాకే ఇబ్బంది లేదు, నేను దేవుడు ఉన్నాను బతికి నా పని నేను చేసుకున్నాను, ఏ పని నేను వెనక పెట్టలేదు. నేను ఎలాగ పని చేసుకున్నాను, నేను ఎలాగ పని చేసుకున్నాను కాబట్టి దేవుడు లేదు కాబట్టి ఇద్దరికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లు దేవుడు అంటే నేను ఆల్రెడీ అలా బ్రతికాను కాబట్టి ఐ ద సేఫ్ సైడ్. అలా ముందు నుంచి దేవుడికి అలా వెళ్ళిపోయి దేవుడు కనబడ్డాడు. దేవుడు తప్పని పరిస్థితుల్లో నరకానికి వెళ్తాడు. ఎంతటి వాడైనా, ఎంతటి మూర్ఖుడైనా ప్రతి ఒక్కరి హృదయంలో ఆధ్యాత్మిక భావన కొంచెం ఉంటుంది. నువ్వు లోకంలో పూర్తి కలిసిపోయినా సరే అలాగా కలవలేదు. ఏమండి? అలాగే కలవలేదు, ఏదో దేవుడు చేసుకునేది అంటాడు. నేను అలాగైతే పూర్తిగానే భక్తుడిగా మారు అదన్నా కొంచెం కష్టమైనటువంటి పని. చల్లగానైనా ఉండలేడు, వెచ్చగానైనా వచ్చిన స్థితి అవుతూ అన్నాడు. నువ్వు అలాగైనా ఉండు, నువ్వు ఎలాగైనా. ఎందుకంటే దేవుని సృష్టించిన మానవుడు మొట్టమొదటిసారిగా పరిపూర్ణుడు. హల్లెలూయా.
ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో పరిపూర్ణతకు నష్టం వాటిల్లింది. అప్పుడు ఏం చేయాలి? నేను తెల్లటి బట్టలు, నాకు వైట్ షర్ట్ అంటే చాలా ఇష్టం, నాకు అది అలవాటు అయిపోయింది. వైట్ ఉండాలి. క్రీమ్ కలర్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాను, కానీ వైట్ షర్ట్ అంటే చాలా ఇష్టం. ఎంత కాస్ట్ వైట్ అయినా చాలా ఇష్టం నాకు. ఆ వైట్ షర్ట్ వేసుకున్నాను. నా పని నేను చేసుకుంటున్నప్పుడు నాకు మరక అంటింది. మీరు ఏం చేయాలి? ఎలాగో మరక అవుతుంది కదా, ఎక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మరక చేసేస్తానని చెప్పి మొత్తం చట్టం తప్పి మరక చేసుకుంటానా, మరకలు వదులుకుంటానా? నాకు చెప్పాలి. నా చట్టం కలిగిన మరకలను వదులుకోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ అది తెల్లగా అయిపోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఎలాగో మరక ఉంది, ఇటువంటి మరక ఉంది కాబట్టి ఇటు కూడా మరక చేసుకుంటానని చెప్పి అండి. మా పాస్టర్ తెలియక పెన్ ఒకటి నా జోబులో ఉంది, పెన్నుతో పాటు వాషింగ్ మిషన్లో షర్ట్ వేసింది. అది ఒక్కసారి గిర్రం తిరిగేసరికి ఆ రూపు నుంచి ఇంకా అంతా ఒకవైపు అయిపోయింది. మొత్తం వైట్ కొత్త షర్ట్ లేదు. ఇప్పుడు నేర్చుకోవాలి, ఈ మరక ఎదురుకోయాక మన బలం కొరకు తీసుకెళ్ళాలి. ఆ షర్టు వాళ్ళు ఏమో లిక్విడ్ చేసి దాన్ని బాగు చేస్తారు. అంతవరకు అలా ఉంచండి. అలా కాకుండా మళ్ళీ పెన్ వేసుకొని మళ్ళీ ఏమండి ఆ ముసలి చేసి మరి కాకుండా ఏదో మోడల్ అదేదో సినిమాలో షర్ట్ మీద కింది మరక పడింది అని చెప్పి దాన్ని వదులుకోకుండా షర్ట్ మొత్తం కింది మూసుకొని పుట్టుకు షర్ట్ అని చెప్పి ఆ షర్ట్ నమ్మి పెట్టు. ఏమండి అలాగే ఒక షర్ట్ మీద సిగరెట్ పడిద్దా అక్కడ కమ్మ అయిపోతుంది. దాన్ని ప్యాక్ చేసి ఏదో రకంగా చేయాల్సింది పోయి దాన్ని మొత్తం కన్నడి పెట్టి ఏమండి రాజరంధ్రాల చొక్క అని చెప్పి దాన్ని అమ్ముకోడు. అలాగా మానవుడు ఉండడానికి వీలు లేదు. మరొక తగిలితే దాన్ని ఉతుక్కోవాలి తప్ప, దాన్ని వదులుకోవాలి తప్ప మరొక మొత్తం విలువల చేసుకుంటూ అనుకోకూడదు. వదులుకోవాల్సిన పరిస్థితి వస్తాదని చెప్పి దేవుడు అన్నాడు, నేను చాకలి వాడి సబ్బులంటి వాడిని కానా అని. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఎవరు అన్నాడండి? నేను చాకలి వాడి సబ్బులంటి వాడను. ఆ సబ్బుతో నీకు కలిగిన మరకలు వదులుకోవాలి తప్ప ఒళ్ళో మరకలు చేసుకోవడానికి కొనుక్కోకూడదు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు. చల్లగా ఉన్నప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుంది కదా, వెచ్చగా ఉన్నప్పుడు కొంచెం చలి కావాలి కదా అని చెప్పి రెండుగానే కోరుకోవడానికి వీలు లేదు. మొట్టమొదటి మానవుడు పరిపూర్ణుడు, పాపం వలన మరకొచ్చింది. దాన్ని మొదలుపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో దేవుడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అల్లెలూయా. రక్తాన్ని చిందించాలని, పాపం పోగొట్టడానికి బలి ఇవ్వాలని రకరకాలుగా అన్ని పనులు చేసుకుంటూ చివరికి తన కుమారుడైన క్రీస్తుని భూమి మీద అందించి మానవ జాతికి అంటిన పాపకు మరకలు తీసివేయడానికి ఒక యజ్ఞ బలి పశువుగా దేవుడు తన కుమారుని నిర్మించాడు. అల్లెలూయా. ఆ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆల్రెడీ వెచ్చని వాళ్ళం, మనకు కొంచెం అంటుంది, ఈ చల్లదనం అంటుంది. వీలైతే మళ్ళా మనం మండి ఆ చల్లదనాన్ని ప్రవర్తాలి, కానీ మనం మళ్ళా చల్లగా అయిపోయి చల్లగా నిలువెచ్చగా ఉండడానికి వీలు లేదు. యేసు రక్తము మళ్ళా మనం పొందుకుని ఆధారపడి వెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. వెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. దోషించుచున్నాను,
ఇది హెచ్చరిక. నాకు అది కావాలి, ఇది కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, కుదరదు. నేను లోకస్తుల్లో బతికేస్తాను, ఇక్కడ కూడా బతికేస్తాను, కుదరదు. భక్తిలో ఉన్నప్పుడు ఈ లోకం లాగే పరిస్థితి బాగా కనబడుతుంది. అంత మాత్రం ఒక క్షణము నిగ్రహము కలిగి ఉంటుంది. దీన్ని ఇంద్రియ నిగ్రహం అన్నాను కదా. ఆ ఒక్క క్షణము నిగ్రహంగా కలిగి ఉంటే తరువాత కొన్ని వందల గంటలు సమాధానం పొందుకోగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఒక క్షణికాలపు సుఖం కోసం చనిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఏడుసులు తెచ్చుకుని హెచ్ఐవి ఏమంటే భయంకరమైన రోగాలు పొందిన వారు అనేక మంది. నిగ్రహం లేక కొంచెం ఒక 10 నిమిషాలు లివర్లు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. లంగ్స్ ఊపిరితిత్తులు పోవడం ఎంత విలువైనదో తెలుసా? దేవుడిచ్చిన అవయవాలు చాలా విలువైన. బయట కొంటే ఏమండి తెలుస్తుంది, కొన్న దొరకవు, అమూల్యమైనవి. వీటిని నిగ్రహం కోల్పోయి పాడు చేసుకుంటున్నా. నిగ్రహం కోల్పోయి మనము మండే పొరుగులుగా ఉండాలి. నువ్వు వెచ్చని స్థితిలో ఉండాలి తప్ప నువ్వు వెచ్చని స్థితిలో ఉండడానికి నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. లోకంలో నువ్వు దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? లోకాన్ని వాడుకొని దేవుడిని ఘనపరచలేదు. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు కూడా లోకంలో హాయి కలుసుకోవడం, లోకంలో తిరుగురా అన్నాను కాదు. మనకు దేవుడు గురించిన సందర్భం లేదు. మనం మాత్రమైతే ఒకసారి మనము కూడా 3వ ఆకాశంలో తీసుకెళ్ళిపోతాం. మధ్యాకాశంలో ఉంది హాయిగా ఉంటాం పరదేశంలో. రక్షణ పొందిన వాడు బాప్తిజం పొందినప్పుడు ఇలా వెంట డబ్బులు పడాలనుకో పరదేశంలో మరి అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ మరలా మనకు బ్రతుకునిచ్చి జీవం ఇచ్చి ఈ లోకంలో మనకు ఉంచి దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఆ రోజు దేవుడికి చెప్పిన సాక్ష్యం నీ గురించి దేవుడు చెప్పడానికి. చూడండి, వెనుకబడిన సమాజం అని అనుకున్నబడిన పేదవాడు అనుకున్నా, ఏ స్థితిలో కూడా ఆర్థిక పరిస్థితులు సరిగా బాగులేకున్నా పరిశుద్ధంగా నా కొరకు ఎలా బతికాడో చూడండి. తనకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్నైనా దేవుడి కొరకు వాడుకున్న వ్యక్తి చూడండి అని ప్రజలకు అంటే మరొకరు జనులకు నిన్నబోటి చెప్పడానికి దేవుడు ఈ పరిస్థితిలో నిన్ను ఉంచాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వు కూడా అది కలుసుకోవడానికి కాదు. మనము అక్కడ ఉన్నా మూర్ఖులని తరగనకు కంప్లీట్ సెపరేటెడ్ అండి. మనం ఆ కుటుంబాల్లో ఉండేసి మనము వేస్ట్ ఇది మాకు సంబంధం లేదు అనుకున్న మంచిదే. క్రీస్తు నిమిత్తం న్యాయంగా బతుకుంది గారు అనుకోండి. వాడెవరు అనుకోవడం నాకు కావాల్సింది. నాకు దేవుడు ఎలా ఉంటున్నాడని నాకు కావాలి. నా ప్రవర్తన బట్టి నా దేవుడిని ఏ విధంగా సంబోధిస్తున్నాడు, నన్ను ఏ విధంగా చూస్తున్నాడో నాకు కావాలి. నా దృష్టిలో నేను వెలువేసేసాం, మీరు నేను చచ్చిపోయేవాళ్ళు లెక్కేసుకోవడం అన్నారు అనుకోండి, మంచిది, చాలా సంతోషం. మీ దృష్టిలో నేను చచ్చిపోతే నా క్రీస్తు దృష్టిలో నేను బతికినట్లు. హల్లెలూయా. లేదా మీ దృష్టిలో నేను బతికి ఎలాగే అంటే సున్నము కొట్టిన సమాధులలో ఉన్నట్టు. బయటకు మాత్రం వెలుగుగా అందరూ బయటకు ఉంటాం. సమాధి ఎలా ఉంటుంది బయటకి? మార్బుల్స్
టైల్స్ అన్ని రకాలుగా గట్టిగా ఉంటాయి. ఆ మేడ గట్టిగా ఉంటుంది, లోపల కనుక డౌల అజిత్యం చేస్తుంది, సకల కల్మషం. అలాంటి స్థితి మనం ఉండడానికి వీలు లేదు. కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను ఉమ్మి వెళ్ళి ఉద్దేశించుతున్నా, ఉద్దేశిస్తాను ముగ్గులేదు. ఆ సంఘానికి ఎవరిగా సంఘానికి దేవుడు చెబుతున్నాడు, ఆమెను వాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పే సంగతులు ఏమన్నాయో, నీవు నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు. నీవు చల్లగా నేను వెచ్చగా ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నా మూలత నుండి నువ్వే ఉద్దేశించుతున్నావు. నీవు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడను, బుద్ధివాడును, దిగంబరుడును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కుదురు చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటన వేయబడిన బంగారమును నీ దిశలో సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకొని నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి వారి మనస్సు పొందు. నువ్వు డబ్బు అని అనుకుంటున్నావు, నీవు చాలా లేవు, నువ్వు దిగంబరిగా ఉన్నావు, నా దగ్గర బట్టలు కొనుక్కో అంటున్నారు. మీరు నా దగ్గర కొనుక్కో అనడలేదండి, నా వద్ద కొనుగోలు నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీ దిశ వల్ల కప్పుకున్నట్లు తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో. బట్టలు మనం దిగంబరులుగా కనబడుతున్నాం దేవుని దృష్టిలో. దిగంబరులుగా ఉన్నామండి. చాలా భయంకరమైన మాట. ధనవంతులు మనం చూడవుతున్నాము, మనం దరిద్రులని, కళ్ళు నుండి చూడలేని గుడ్డివారని. మన కళ్ళకు కాటుక కావాలి, కాటుక కావాలి. నా దగ్గర కొనుక్కోండి అంటున్నాడు. నా దగ్గర కొనుక్కోవడానికి బుద్ధి చెప్పుతున్నాను. దేవుని వాక్యాన్ని చూడలేని బుద్ధితనము, దేవుని వాక్యాన్ని గైకొనలేని దిగంబరతరము, క్రియలన్నీ అస్తవ్యస్తమైపోయి దేవుని యొక్క హెచ్చరికకు లోనవుతున్నటువంటి సమాజం. తస్మాత్ జాగ్రత్త. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు, దేవుడు ఎవరిని గద్దిస్తాడో వారిని శిక్షిస్తాడు. కనుక ఆసక్తి చూపించు, మారు మనసు పొందు. అంతేగాని దేవుడు గద్దిస్తున్నాడు అని చెప్పి ఏమని నీ హృదయంలో కఠినుడు కాదు. కనుక ప్రభునందు ప్రియుల మనం మారు మనసు పొందాలి. ఎలా మారు మనసు పొందాలి? మూర్ఖాన్ని తరమడానికి వేరే, వాళ్ళతో పాటు మనం కలవడం కాదు, వారి కార్యాలతో మనం కలవడం కాదు, పూర్తిగా వేరవ్వాలి. ఈ తరమవారితో మనం వేరవ్వాలి. మూర్ఖులను తరమవారు, మన మూర్ఖులు. వీఆర్ షుడ్
సెపరేట్ వాళ్ళలాగా మనము ఆలోచించకూడదు, వాళ్ళ మనము తీర్పు తెచ్చకూడదు, వాళ్ళ మనము ఏమన్నా ఇలా పోవడానికి వీలు లేదు. మనము ఏర్పరచుకున్న జనాంగం దేవుని స్తోత్రం కలుగుతుందా. వారు అంటున్నారు ఎవరైనా కంపెనీస్ వేరే మతం అని అనట్లేదు. క్రైస్తవుల్లో కూడా దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారు, దేవుని ఉద్దేశానికి ఎరిగిన వారికి వారు అన్యులు అవుతారు. ఏ మతంలో ఉన్నవారైనా యేసు ప్రభువు చెప్పిన మాటలు అంగీకరించినట్లయితే వారు మనవాడు, మిగతా వారందరూ మూర్ఖులు, ఈ తరము వారు, అలాంటి వారు వేరవరు. హల్లెలూయా. కాబట్టి దేవుని హెచ్చరికను మనం లోపరుచుకున్నాం, ఆ హెచ్చరికను లోపడతాం. అన్ని ఉద్దేశించుతున్నామన్నాడు. ఇది భయంకరమైన మాట. వేయడానికి మనం వేడి కాకపోతే నీళ్ళు వెచ్చగా కనుక ఉంటే, వెచ్చగా లేకపోతే ప్రమాదం. మనము వెచ్చగా ఉన్నవారితోనే ఉంటే మనం వెచ్చగా ఉంటాం. మనం చదివించినప్పుడు ఏమంటే ఎక్కడ వెచ్చగా ఉంటే అక్కడికి వెళ్తే చనిపోయి కూర్చోవాలి, వెచ్చగా ఉంటాం. మళ్ళీ మంచి వెళ్ళాము, ఇంకా ప్రమాదం. మండే కొడుకు ఇంకొక కొడుకును మండించగలడు. ఒక మంచు మొక్క ఆ కొడుకు దగ్గర తీసుకొస్తే కరిగిపోతుంది. కనుక మనం మండే కొడుకుతో సహవాసం చేయడానికి ఇష్టపెట్టుకున్నాం. మూర్ఖులకి తరము వారికి వేరే దేవుని కొడుకులో మనం మారు మనసు పొంది దేవుని కొడుకులో ఎదుగుదల, దేవుని మాటలు మనల్ని ఆస్వాదించుకున్న రండి ప్రార్థన చేసుకున్నాం.